ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 19. రైటర్ కావ్య. సంధ్య మాట ముద్దగా వస్తుంటే కన్ఫామ్గా తాగేసింది అనుకున్నాడు మనో. వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేసేశాడు. రే తలుపు వేసావేంట్రా, చంపేస్తాను నిన్ను అని మనోహర్ని కొట్టడానికి వచ్చి పడిపోతుంటే సంధ్య నడుము పట్టుకుని పడిపోకుండా పట్టుకున్నాడు. సంధ్య మనోహర్ మెడ చుట్టూ చేతులు వేసి, బాబు బుజ్జికన్నా ఆ వీడియో డిలీట్ చేసేయనన్నా అంది ముద్దుగా. ఓహో, వీడియో డిలీట్ చేయించడం కోసం తాగిందా అని అనుకున్నాడు మనోహర్. చేసేసేలే కానీ పడుకో వెళ్ళి అని తన మెడ చుట్టూ ఉన్న సంధ్య చేతులు తీసేస్తుంటే సంధ్య తన చేతులు మళ్ళీ మనోహర్ మెడ చుట్టూ వేసి, అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా కార్తీక్కి జెస్సీ నచ్చినట్లు నీకు నేను నచ్చానా అంది. దీనికి బాగా ఎక్కేసినట్లుంది అనుకుని అవన్నీ రేపు మాట్లాడుకుందాం అంటూ మళ్ళీ సంధ్య చేతులు తన నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే సంధ్య ఇంకా గట్టిగా మనో మెడ చుట్టూ చేతులు వేసి మనో కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు చాలా బాగుంటావు తెలుసా, అందరితో కూడా ఫ్రెండ్లీగానే ఉంటావుగా, నాతోనే ఎందుకు గొడవ పడుతూ ఉంటావు? నీ వల్లే నా కోయంబత్తూర్ డ్రీమ్ ప్రాజెక్ట్ మిస్ అయిపోయింది. అందుకే నువ్వంటే నాకు చాలా కోపం. ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ బాగానే ఉన్నావు నువ్వు. అసలు నువ్వు నా కోయంబత్తూర్ ప్రాజెక్ట్ జోలికి రాకుండా ఉండి ఉదయ్లా నిజాయితీగా నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి ఉంటే అని చెప్తూ మనోహర్ మీద తన మీద కూడా వామిట్ చేసేసుకుంది. సంధ్యని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి సంధ్య ఫేస్ అంతా క్లీన్ చేసి తనని షవర్ కింద నుంచోపెట్టి తన డ్రెస్ మీద పడిన వామిట్ని కూడా క్లీన్ చేస్తుంటే సంధ్య చిన్నపిల్లలాగా షవర్ నుండి పడే వాటర్తో ఆడుతూ మనోహర్ మీద చల్లుతూ ఉంది. సంధ్య చిలిపి చేష్టలను ఎంజాయ్ చేస్తూ సంధ్య మీద వామిట్ క్లీన్ చేస్తూ తన షర్ట్ని కూడా క్లీన్ చేసుకున్నాడు. మనోహర్ క్లీన్ చేస్తుండగానే సంధ్యకి నిద్ర వచ్చేస్తుంటే మనోహర్ భుజంపై తల వాల్చేసింది. నిద్రాదేవత ఆవహించిన సంధ్యను 2 చేతులతో ఎత్తుకొని వాష్రూమ్ నుండి తీసుకొచ్చి బెడ్ రెస్ట్కి ఆంచి పడుకోపెట్టి లేఖకి ఫోన్ చేశాడు. తూలుతూ ఉన్న శ్రీని పట్టుకుని కిందకి తీసుకొస్తున్న లేఖ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మనోహర్ అంది. సంధ్య సిచ్యువేషన్ చెప్పి తనకి డ్రెస్ మార్చాలి రమ్మని చెప్పాడు. సరే నేను ఒక 5 minutesలో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఎవరు బంగారం ఫోన్ అన్నాడు శ్రీ మత్తుగా. మనోహర్ కానీ రా కిందకి అంది లేఖ. లేఖ 2 అడుగులు ముందుకు వేస్తే శ్రీ 4 అడుగులు వెనక్కి తూలుతూ లేఖను కూడా లాగుతున్నాడు. బంగారం చెప్పనా అంటూ అరగంట నుండి లేఖ నడుం పట్టుకుని తూలుతూ నడుస్తూ అక్కడే తిప్పుతున్నాడు కానీ కిందకి రావట్లేదు శ్రీకర్. లేఖ ఎంత ట్రై చేసినా శ్రీని కిందకి తీసుకెళ్ళలేకపోతోంది. విసిగించకుండా పద శ్రీ అంది లేఖ. ఏంటో లేఖ ఈ మధ్య పాదం కదలనంటుంది, ఉదరం ఆకలి లేదంటుంది, హృదయం ఊహల ఊసుల్లో తేలుతోంది, కంటికి రెప్ప జతకానంది, మనసు ఏదో అనుభూతిని కోరుతుంది అంటూ తూలుతూనే లేఖ పెదాలు అందుకోబోతుంటే శ్రీకర్ చెంప మీద చిన్నగా కొట్టి, పైత్యం ఎక్కువైతే అలాగే అనిపిస్తుంది, పొద్దున్నే కషాయం ఇస్తాను కానీ నడు ముందు అంది లేఖ. పైత్యం ప్రేమ పైత్యం నాది, కషాయం నీ అధరామృతం అంటూ మళ్ళీ పెదాలు అందుకోబోతుంటే లేఖ చెయ్యి శ్రీకర్ చెంపను కాస్త బలంగా తాకింది ఈసారి. శ్రీకర్ లేఖని వదిలి ఒక చేత్తో చెంప పట్టుకుని, ఇదిగో ఇలా చీటికి మాటికి కొడితే నేను ఆ గోడ కట్టిన స్విమ్మింగ్ పూల్తో దూకేస్తాను అన్నాడు వాటర్ ట్యాంక్ని చూపించి. నువ్వు దూకడం కాదు నేనే తోసేస్తాను కుదురుగా లేకపోతే అని కసిరి శ్రీని కిందకి తీసుకొచ్చి తన ఫ్లాట్లో హాల్లోనే సోఫాలో పడుకోబెట్టి సంధ్య దగ్గరికి వెళ్ళింది. మనోహర్ లేఖను చూసి సంధ్యను కుర్చీలో కూర్చోబెట్టి లేఖను పట్టుకోమని బెడ్షీట్ మార్చేసి తనకు డ్రెస్ చేంజ్ చేయలేక అయిపోయాక వస్తాను అని వెళ్ళిపోయాడు. లేఖ సంధ్యకి డ్రెస్ చేంజ్ చేసి నైట్ డ్రెస్ వేసి బయటకు వచ్చి అయిపోయింది మనోహర్ అంది. థ్యాంక్స్ లేఖ అన్నాడు. సంధ్యకి ఉదయ్ గురించి నిజం చెప్పేయచ్చుగా మనోహర్ అంది లేఖ. సంధ్యకి ఆవేశం కోపం కూడా ఎక్కువే. కామెంట్ చేసిన వాళ్ళని చితకబాదింది. మోసం చేశాడని తెలిస్తే ఉదయ్కి ఎదురు తిరిగే అవకాశం ఉంది. అది తనకి మంచిది కాదు. అందుకే సంధ్య ఆలోచనలను డైవర్ట్ చేస్తే మంచిది అన్నాడు.
నువ్వు దొరకడం తన లక్ అని లేక వెళ్ళిపోయింది అక్కడి నుండి. మనోహర్ కింద పక్క వేసుకొని తన మనసు మెదడు ఎన్నో ఆలోచనలతో సంఘర్షణ జరిపి అలసిపోయి పడుకున్నాడు. చంద్రుడి నైట్ షిఫ్ట్ పూర్తయి సూర్యుని డే షిఫ్ట్ మొదలైంది. మేఘన ఫ్రెష్ అవ్వడానికి లేస్తుంటే ఆకాష్ తన నడుం చుట్టూ చేతులు వేసి ఆపేశాడు. వదులు ఆకాష్, వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంది మేఘన. మేఘన నుదిటి పైన ఉన్న ముంగురులను సర్దుతూ, బంగారం, ఇప్పుడు నువ్వు వాకింగ్ చెయ్యాలి. ఈ పనులన్నీ వర్ష శశి చూసుకుంటారు అని అన్నాడు ఆకాష్. మనం ఎక్కువ మంది ఉన్నాం కదా ఆకాష్ అని మేఘన మాట పూర్తయ్యేలోపు మనోహర్ వాళ్ళ పిన్ని కూడా ఉన్నారుగా, సాయం చేస్తారు. సో నువ్వు వర్రీ అవ్వకుండా నీకు చెప్పిన టైం టేబుల్ని ఫాలో అవ్వు అన్నాడు ఆకాష్. సరే మహాన్ బావ అంటూ ఆకాష్తో వాకింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఆకాష్ మేఘన అపార్ట్మెంట్స్ ఎలా దిగి గేట్ బయటికి నడుచుకుంటూ వచ్చేసరికి వర్ష శశి ఎదురు వచ్చారు. వీళ్ళేంటని ఆకాష్ మేఘ ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉండగా శశి ఆకాష్తో, బావా నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడే అని అంది. ఏమైంది శశి అని అడిగాడు ఆకాష్. మాతో రా బావా, నీ ఫ్రెండ్స్ చేసిన ఘనకార్యం చూద్దువు గాని అని ఆకాష్ చెయ్యి పట్టుకుని వాళ్ళ అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఆవులు మేకలు పెంచుతున్న షెడ్ దగ్గరికి తీసుకెళ్తుంటే, ఏంటే పొద్దున్నే మీ ఫ్రెండ్స్ని చూడడానికి వచ్చావు అని అన్నాడు ఆకాష్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు, ఒకసారి అటువైపు లుక్కు వెయ్యి అని ఆంబోతు పక్కన గడ్డి మీద ఒకరి పక్కన ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులు వేసుకొని ఒకరినొకరు హత్తుకొని పడుకున్న పృథ్వీ మరియు అభిలను చూపించింది శశి. వీళ్ళేంటే ఎక్కడ ఉన్నారు? నైట్ నేనేగా వీళ్ళని కిందకి దింపాను అన్నాడు ఆకాష్ ఆశ్చర్యంగా. నువ్వు దింపాక టెర్రస్ మీద మనో కోసం తెచ్చిన బాటిల్ మిస్ అయ్యింది అని వెతుకుదామని ఇద్దరూ పైకి వెళ్దామని రాలేదు, అక్కడే పడుకుని పోయారు అని అనుకున్నాం. కానీ రాత్రి డ్రింక్ ఎక్కువై ఇక్కడికి వచ్చేసారు ఫ్లాట్ అనుకుని. ఇదిగో ఈ బాబాయ్ ఫోన్ చేస్తే పొద్దున్నే మేమిద్దరం ఇక్కడికి వచ్చాము అని గేదెలకి మేత వేస్తున్న పెద్దాయన్ని చూపించి చెప్పింది వర్ష. ఇందాక నుండి లేపుతుంటే లేవట్లేదు బాబా అంది శశి. ఆకాష్ ఆ పక్కనున్న బకెట్లో కుర్తి నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ మీద పోసేశాడు. అభికి కాస్త మెలకు వచ్చి కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న పృథ్వీని తనను చూసి ఒకరినొకరు పట్టుకొని పడుకున్న పొజిషన్ చూసి ఒక్కసారి కళ్ళు నులుముకొని చుట్టూ చూసి ఎదురుగా నడుం మీద చేతులు వేసుకుని నుంచున్న శశి వర్ష, చేతులు కట్టుకుని నుంచున్న ఆకాష్ మేఘన కనిపించారు. అభి హీ అని ఒక చిన్న నవ్వు విసిరి లేచి సారీ శశి అన్నాడు చెవులు పట్టుకుని. ఇంటికి రా చెప్తాను నీ పని అంది శశి. పృథ్వీ ఇంకా లేవకపోతే ఈసారి వర్ష గేదె తాగబోతున్న కుడితి నీళ్లు గేదె నోటి దగ్గర నుండి తీసేసి పృథ్వీ మీద పోసేసింది. పృథ్వీకి మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు. వర్ష శశిలో ఫన్నీ రియాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే సంధ్యలో మనోహర్పై ఏమైనా అభిప్రాయం మారుతుందా లేదా అనేటువంటిది వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాము. థ్యాంక్ యూ.